జనవరి నెల చివరిలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం. ఈ మార్పులు ఖాయం. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ విధంగా కాపాడుతుంది. జనవరి నెల చివరిలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రారంభించబోయే పనులలో ఉత్సాహం తగ్గకుండా మీరు ముందుకు వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి. మరువలేని విజయాలు సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. మనసౌఖ్యం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది? 2025వ సంవత్సరం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ 2025 సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే తీసుకువస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ కొత్త ఏడాది మంగళవారం, గురువారం, ఆదివారం అనుకూల రోజులుగా ఉంటాయి. అలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది. ఇదిలా ఉండగా జనవరి నెల 2025 వృశ్చిక రాశి వారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు ఉంటాయి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. అయితే గురుడు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. రాహువు, కేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనే వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ ఏడాది 2025లో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొనవచ్చు. మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మరొక శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురుకావచ్చు. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు ఎదుర్కొనవచ్చు. అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభం మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేస్తారు. అందులో విజయం కూడా సాధిస్తారు. మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహు, కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు అయితే పొందే అవకాశం ఉంటుందండి. వీరి జీవితంలో వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే 8వ ఇంట్లో స్థానం ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు మానసిక ఒత్తిడి పెరగనుంది. అయితే మొదటి 6 నెలలు గురుడు ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి కూడా సాధిస్తారు. చూసారు కదండి.
ఈ రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వృశ్చిక రాశివారి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా అధికమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయండి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. వీరు ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా పాల్గొంటారండి. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్ల మీద వీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అదేవిధంగా స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. అందుచేత వీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకాలు ఎదురైనా సరే వాటిని వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారు బాల్యం నుండే సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని చూస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ధర్మశుద్ధి అధికంగా ఉంటుంది. గర్వం కూడా అధికంగా ఉంటుంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా కూడా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలు అనే చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. అదేవిధంగా వీరికి వ్యవహారిక జ్ఞానం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. చూసారు కదండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.